హాయ్ ఫ్రెండ్స్, లెక్సస్ లగ్జరీ వెహికల్ ఆటోమేటిక్ పరిచయం చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బండిలోకి ఎక్కగానే ఏం చేయాలి? కీ ఎక్కడుంది? కీ నా చేతిలో ఉంది, చూడండి. కీ ఎక్కడ పెట్టిన అవసరం లేదు. కొన్ని బిఎండబ్ల్యూలకు ఇక్కడ ఉంటుంది, ఇక్కడ కీ పెట్టాలి. మిగతా కొన్నిటికంటే ఎక్కడ పెట్టిన అవసరం లేదు, ఇక్కడ పెట్టాలి. మిగతా ఆటోమేటిక్ అయినా పర్లేదు, ఇక్కడ ఉంటుంది కదా, ఇగ్నిషన్ ఉంటుంది కదా, ఇగ్నిషన్ పెట్టాలి. దీన్ని జేబులో పెట్టుకున్నా పర్లేదు, ఎక్కడైనా సేఫ్గా పెట్టుకున్నా పర్లేదు. ఓకే, ఫస్ట్ థింగ్ వచ్చేసి బండి ఆన్లోనే ఉంది. సో చూపిస్తాను ఒకసారి. ఇప్పుడు ఆఫ్ చేసి చూపిస్తాను. దిస్ ఈజ్ స్టార్ట్ బటన్, ఆఫ్ బటన్ ఇది. ఓకే, ఆఫ్ అయిపోయింది కదా, రైట్. సో ఇప్పుడు ఇది బ్రేక్. ఫస్ట్ బండ్లోకి ఎక్కగానే బ్రేక్ పైన కాలు లెగ్ పెట్టి ఇక్కడ చూడండి ఏమొచ్చింది, ప్రెస్ బ్రేక్ అండ్ పవర్ స్టార్ట్. సో పవర్ స్టార్ట్ బటన్ ప్రెస్ చేసిన, చూసాము ఆటోమేటిక్గా బండి స్టార్ట్ అయిపోయింది. రైట్, అదనమాట. ఇది పార్కింగ్ మోడ్లో ఉండాలి, పార్కింగ్ మోడ్లో ఉంటుంది. మీరు ఎక్కే ముందు పార్కింగ్ మోడ్లోనే ఉంటుంది. హ్యాండ్ బ్రేక్, ఇది హ్యాండ్ బ్రేక్ ఇలాగే ఉంటుంది. సో ఇంకొకటి మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఫస్ట్ సీట్ అడ్జస్ట్మెంట్ ఈ వెహికల్కి అవసరం లేదు. ఎంత పర్సెంట్ అంటే మినిమం. సో సెట్టింగ్ చేసుకోవాలంటే ఇక్కడ ఉన్నాయి, చూపిస్తాను. సెట్టింగ్ చేసుకోవాలంటే ఇక్కడ ఉన్నాయి, చూడండి. ఇలా అంటే ముందుకు వెళ్ళిపోతుంది, ఇలా అంటే వెనక్కి వస్తుంది. సీట్ ఇలా అంటే వెనక్కి వస్తుంది. సో ఇది బ్యాక్ ఇలా ముందుకి, ఇలా వెనక్కి. సో ఇది అయితే తెలుసు, వేరే వీడియోలో కూడా చూసిరు, ఇది తెలుసు. ఓకేనా. అడ్జస్ట్మెంట్ ఎందుకు అవసరం లేదన్నది చెప్పండి. అయితే వెహికల్ స్టార్ట్ చేయగానే స్టీరింగ్ పైకి వచ్చేస్తుంది, సీటు ముందుకు వచ్చేస్తుంది. సో అది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఆన్లో ఉంది వెహికల్, ఆన్లో ఉన్నప్పుడు సెట్ అయిపోతుంది. చూడండి, ముందుకు వెళ్ళిపోతుంది స్టీరింగ్, సీటు పై బ్యాక్ వచ్చేస్తుంది. చూడండి, మీరు వచ్చేస్తుందా, అదనమాట. సో వెళ్ళంగానే మనకు లాంగ్ కాల్ అక్కడ ఉంది, చూడండి, లాంగ్ అనిపిస్తుంది. సో ఫస్టే సెట్ చేసుకోవాలని చూడకండి, రాదు. ఎందుకంటే వస్తుండొచ్చు, బ్యాటరీ ఆన్లో ఉంటే వస్తుంది. సో మనము ఇంజిన్ ఆన్ చేయగానే బ్రేక్ పైన లెగ్ పెట్టి స్టార్ట్ బటన్ చేయగానే స్టీరింగ్ పైకి వస్తుంది, సీట్ అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. సో ఇంకా అడ్జస్ట్మెంట్ కావాలంటే చూపించాను కదా, అక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ స్టార్ట్ చేస్తాను, చూడండి. మీరు స్టీరింగ్ పైకి వచ్చేస్తుంది, చూపిస్తున్నాను చూడండి. స్టార్ట్ బటన్ చూసారా, స్టీరింగ్ వచ్చేస్తుంది. ఓకేనా, స్టీరింగ్ ముందుకు వచ్చేసింది. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, పార్కింగ్లో ఉంది. ఇది రివర్స్ నోటాలు, ఇది డైరెక్ట్ మోడ్లో పెట్టి వెహికల్ మూవ్ అయిపోతుంది. డైరెక్ట్ మోడ్లో పెట్టి వెహికల్ రన్ చేయొచ్చు. సో అంత తర్వాత సో ఇప్పుడు ఎస్ అంటే మనం ఏ గేర్లో నడపాలి అనేది కూడా ఆప్షన్. మాన్యువల్గా నడపాలంటే +4లో ఉంది. సో మైనస్ ప్లస్ చేసి మైనస్. సో ఇక్కడ ఇలా అంటే మైనస్, ఇక్కడ అంటే ప్లస్. సో ఇక్కడ చూడండి చేంజ్ అవుతుంటుంది. ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. లెక్సస్ వెహికల్ కాబట్టి 6 గేర్స్ వరకు ఉన్నాయి, అలా అన్నమాట మాన్యువల్గా. సో మాన్యువల్గా ఆటోమేటిక్ ఉన్నప్పుడు మాన్యువల్గా నడపడానికి ఎవరు ఇష్టపడరు. సో ఇలా అంటే ఎస్లో పెట్టి ఇలా అంటే తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. చూడండి, అక్కడ చూడండి వస్తుంది అనుకుంటా ఇలా. సో ఎవరైనా డైరెక్ట్లో పెట్టి నడపాలి, డైరెక్ట్ ఉంది కదా, డైరెక్ట్లో పెట్టి నడుపుకోవాలి. సో మిగతా ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ బ్రేక్ ఇది చూసారు కదా, హ్యాండ్ బ్రేక్ ఇది. బ్రేక్ పైన లెగ్ పెట్టి హ్యాండ్ బ్రేక్ని ఇలా ప్రెస్ చేస్తే హ్యాండ్ బ్రేక్ రిలీవ్ అయిపోతుంది. ఓకేనా, హ్యాండ్ బ్రేక్ రిలీవ్ అయిపోతుంది. సో ఇప్పుడు వెహికల్ మూవ్ అయిపోతుంది, చూసారా, మూవ్ అవుతుంది. సో అదే ఆపాలి అనుకున్నప్పుడు, ఆగినప్పుడు హ్యాండ్ బ్రేక్ వేయాలంటే ఇది లివర్ని
పార్కింగ్ మోడ్లో పెట్టుకొని, సో చూడండి పార్కింగ్ మోడ్లో పెట్టుకొని ఈ బటన్ని బ్రేక్ పైన లెగ్ పెట్టి ఈ బటన్ని ఇలా ప్రెస్ చేయాలి, సరిపోతుంది. బ్రేక్ పైన కాల్ చేయాలి, ఆటోమేటిక్గా హ్యాండ్ బ్రేక్ యాక్టివేట్ అయిపోతుంది. ఓకేనా? ఇది ఫ్రెండ్, ఈ రెండు చాలా కన్ఫ్యూజన్ ఉంటాయి ఫస్ట్ నడిపే వాళ్ళకు. సిల్లిగా తీసుకోవద్దు ప్లీజ్, తెలియని వాళ్ళ కోసం వీడియో. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి మిగతా ఫీచర్స్ వచ్చేసి ఏసీ ఆటో ఇక్కడ ఉంది, ఆఫ్ ఇక్కడ ఉంది, ఏసీ ఆన్ ఇక్కడ ఉంది. సో అడ్జస్ట్మెంట్ అక్కడ వాళ్ళకి అక్కడ అడ్జస్ట్మెంట్, ఇక్కడ వాళ్ళకి ఇక్కడ అడ్జస్ట్మెంట్. ఇది బ్లౌజర్ వచ్చేసి. ఓకేనా ఫ్రెండ్స్? డిస్ప్లే ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే స్పీడు అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. అంటే అది ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. చేతి పెట్టాను చూడు, కనిపించలేదు మనకు, అక్కడ కనిపిస్తుంది చూసారా, అక్కడ కనిపిస్తుంది చూసారా. నైస్. సో ఈ వెహికల్ స్పెషల్ ఏంటంటే పెట్రోల్ ప్లస్ ఎలక్ట్రికల్. అదే ఆటోమేటిక్గా పెట్రోల్తో నడుస్తుంది, ఆటోమేటిక్గా ఎలక్ట్రికల్గా కూడా నడుస్తుంది. ఆటోమేటిక్ అయితే మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా నడుస్తుంది. ఇక్కడ ఆప్షన్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. డిస్ప్లే ఏం చేయాలన్నా ఇక్కడ ఉంటుంది చూడండి. డిస్ప్లే ఏం చేయాలన్నా ఇక్కడ డిస్ప్లే ఆటోమేటిక్. ఇవి ఈవీ మోడ్, ఎలక్ట్రికల్ మోడ్, ఆటో మోడ్, మెనూ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇది ఫీచర్స్ అన్నమాట. దీని మోడ్ ఇక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే వైఫర్ ఇటు సైడ్ ఉంటుంది, వైఫర్. సో ఇండికేటర్స్ అవి సంథింగ్ ఇటు సైడ్ ఉంటాయి, లెఫ్ట్కి ఉంటాయి. ఓకే. సో ఇక్కడ రూప్ చూడండి ఇక్కడ ఉన్నది. ఇది దీనికి టాప్ రూప్ ఉంటుంది, ఈ బటన్ నొక్కితే వెళ్ళిపోతుంటుంది అనమాట, ఓపెన్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ ఉంటుంది బటన్. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ పెద్ద లెంత్గా అవుతుందని ఇంకా ఆప్షన్ చెప్పట్లేదు. ఈ మాత్రం చాలు వెహికల్ నడపడానికి, ఈ మాత్రం చాలు అని చెప్పి చూపిస్తున్నాను. మళ్ళీ ఒకసారి మొత్తం క్లియర్గా చూపిస్తున్నాను. ఓకేనా? ఆప్షన్ చూసుకోండి, దీంట్లో చూసుకోండి. ఇది ఈ ఆప్షన్ ఏంటంటే సీటు, మన సీట్ కింద ఏసీ రావడానికి, మనకి ఏసీ రావడానికి ఇవి. ఓకేనా? సీట్ కింద కూడా ఏసీ వస్తుంది అనమాట మన కోసం. ఓకేనా? టైమింగ్ ఇక్కడ ఉంది, అడ్జస్ట్మెంట్. సో ఇవన్నీ తెలిసినాయి ఆల్మోస్ట్, చూసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లగ్జరీ వెహికల్స్ను ఇంట్రడ్యూస్ చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది. షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. ఏ లగ్జరీ వెహికల్ వచ్చినా మీకు పెడతాను, మినిమంగా ఒక ఐడియా రావడానికి. ఎందుకంటే నేను టెంపరీ డ్రైవర్స్ పంపిస్తాను. వాళ్ళకి ఏంటంటే లగ్జరీ వెహికల్ నడపాలంటే అన్న నేను ఎప్పుడు నడపలేను అంటారు. అందుకని చెప్పేసి ఏంటంటే ఈ వీడియో చూసి వెళ్ళిపోతే ఈజీ అయిపోతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, లైక్ చేయండి, షేర్ చేయండి. న్యూ డ్రైవర్కి ఎంతో ఉపయోగపడుతుంది.